Hello children, welcome to virtual class Kurnool district. My name is M. Bashir Ahmad, SA, School Assistant, Hindi, రామలింగాయపల్లి. పిల్లలు మనం ఈరోజు 10వ తరగతి వ్యాకరణాంశాల గురించి మరియు ఆ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ గురించి ఆ యొక్క విధానం గురించి మనము ఈరోజు చర్చించుకుందాం. ఆ విషయాలు మనం ఏ విధంగా సులభమైన పద్ధతిలో వ్యాకరణాంశాలను మనము చేయగలము అనే విషయం గురించి మీకు ఈరోజు అవగాహన కలిగిస్తాను. ముఖ్యంగా నెక్స్ట్ बिट नंबर 5 में यहाँ पर हमें समास पूछा जाता है. समास రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిపి ఒక సామాసిక పదంగా రాయడాన్ని మనం ఇక్కడ సమాస్ అని అంటాము. సమాస్ మనకు పరీక్షలో ఈ బిట్ ఏ విధంగా అడుగుతాడంటే, ఇవ్వబడిన అక్కడ గీత గీచిన పదము ఏ సమాసము ఐడెంటిఫై చేయమని చెప్తాడు. ఓకే, ఎస్, అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు के मेल को दो या उससे अधिक पदों के समाहार को हम यहाँ पर सामसिक पद कहते हैं. అంటే ముఖ్యంగా మనం సమాస్లో చూసామంటే ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిపి రాస్తాము. ఇందులో రెండు పదాలు ఉంటాయి, ఒకటి పూర్వపదము, ఇంకొకటి ఉత్తర పదము. పూర్వపదము, ఉత్తర పదము, ఈ యొక్క పదాల యొక్క ప్రధానతను బట్టి సమాసాలు 6 రకాలు. ఒకటి అవ్యయీభావ సమాసము, 2 తత్పురుష సమాసము, 3 ద్వంద్వ సమాసము, 4 ద్విగు సమాసము, 5 కర్మధారయ సమాసము, 6 బహుర్వీహి సమాసము. ఈ 6 సమాసాలు మనము 6 సమాసాలను ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ మనము గమనించినట్లయితే అవ్యయీభావ సమాసము. ఓకే, పూర్వపదము అవ్యయమై ఉంటే మనము ఐడెంటిఫై చేయవచ్చు. అంటే ఇందులో కొన్ని పదాలు ఆ, భర్, ఆ, ఓకే, ఆ, భర్ అంటే ఆమరన్ అనే పదం వచ్చింది. ఆ అనే ఉపసర్గగా వచ్చింది, ఆ అనే ఉపసర్గగా వచ్చింది. అలాంటి పదాలు అవ్యయీభావ సమాస్. ఓకే, భర్పూర్. ఓకే, అదేవిధంగా బే, బే అనే ఉపసర్గ వచ్చినప్పుడు కూడా బే పర్వాహ్. ఓకే, అండ్ నెక్స్ట్ పునరుక్త శబ్ద ఏవైతే రిపీటెడ్గా ఉంటాయి, కన్ కన్, జన్ జన్, ఏక్ ఏక్ అనే హర్ దిన్, దిన్ దిన్ హర్ దిన్, పల్ పల్ హర్ పల్, క్షణ్ క్షణ్ హర్ క్షణ్. సో ఈ విధంగా రిపీటెడ్గా వచ్చే పదాలు ఏవైతే ఉంటాయో ఇవి మనకు అవ్యయీభావ సమాసం కిందికి మనము తీసుకోవచ్చు. తత్పురుష సమాసము రెండవది వచ్చేసి తత్పురుష సమాసము. తత్పురుష సమాసంలో ఉత్తర పదము ప్రధానమై ఉంటుంది. అందులో విభక్తి అంటే సమస్త పదము చేసేటప్పుడు విభక్తి ప్రత్యయాలు అనేటివి లోపిస్తాయి. ఇక్కడ గంగా జల్, గంగా కా జల్, జల్ ధారా, జల్ की धारा, भारतवासी, भारत के वासी, चरण चिन्ह, चरणों के चिन्ह, गुड़ सवार, घोड़े पर सवार, आप बीती, आप पर बीती, हस्त लिखित, हाथ से लिखित, जन्मांध, जन्म से अंधा, पाठशाला, पाठ के लिए
शाला, गौशाला गायों के लिए शाला, रसोई घर रसोई के लिए घर। ఓకే, అంటే ఈ యొక్క విభక్తి ప్రత్యయాలు ఓకే సమస్త పదం చేసినప్పుడు విభక్తి ప్రత్యయాలు ఎందులో అయితే లోపిస్తాయో వాటిని మనము తత్పురుష సమాసము అంటాము. తత్పురుష సమాసంలో పదాలను మనము విగ్రహ వాక్యం చేసినట్లయితే అక్కడ మనకు ఈ విభక్తి చిహ్నాలు వస్తాయి. ఓకే, సో यहाँ पर స్వర్గ్ ప్రాప్త్ అనే పదం తీసుకున్నప్పుడు దాని విగ్రహ వాక్యం చేసినట్లయితే స్వర్గుకో ప్రాప్త్ అంటే కో అనే విభక్తి ప్రత్యయం వచ్చింది. ఓకే, రసోయి ఘర్ అనే పదం తీసుకున్నట్లయితే రసోయి కే లియే ఘర్ అని మనకు విగ్రహ వాక్యం వచ్చింది. పరీక్షలో మనకు విగ్రహ వాక్యం గురించి అడిగారు, కేవలం అక్కడ సమాసము పదం ఇచ్చి ఒక పదం వచ్చి మనము హమ్ భారత్వాసీ హై అనే పదం ఇచ్చి భారత్వాసి అండర్లైన్ చేసి ఇది ఏ సమాసము అని అడుగుతారు. అంటే అక్కడ మనకు పూర్వపదము భారత్, ఉత్తర పదము వాసి వస్తుంది. మనము విగ్రహ వాక్యం చేసినట్లయితే భారత్కే వాసి అని వస్తుంది. అంటే అక్కడ విభక్తి ప్రత్యయము లోపిస్తుంది కాబట్టి దాన్ని మనము తత్పురుష సమాసము అని ఐడెంటిఫై చేయాలి. సో నెక్స్ట్ మనకు తర్వాత ఈజీగా గమనించినట్లయితే ద్వంద్వ సమాసము. సమాసంలో 6 అని చెప్పాము. ఒకటి మీకు అవ్యయీభావ సమాసం చెప్పాము, ఇంకొకటి తత్పురుష సమాసము చెప్పాము. అదేవిధంగా మూడవది ద్వంద్వ సమాసము. ద్వంద్వ సమాసము మనము చూసామంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 2 పదాల మధ్య హైఫన్ అని ఉంటుంది, 2 వేరు పదాలు ఉంటాయి. ఓకే, అవి వ్యతిరేక పదాలైనా కావచ్చు, మధ్యలో హైఫన్ అనే చిహ్నం ఉంటుంది. ఇక్కడ ద్వంద్వ సమాసంలో పూర్వపదము సమానమే, ఉత్తర పదము సమానమే. ఓకే, 2 ప్రధానమైనవే, పూర్వపదము ప్రధానమైనది, ఉత్తర పదము కూడా ప్రధానమైనది. ఉదాహరణకు పేడ్ పౌధే, पेड़ और पौधे, पशु पक्षी, पशु और पक्षी, भाई बहन, भाई और बहन, माता पिता, माता और पिता, दाल रोटी, दाल और रोटी. ఇక్కడ విగ్రహ వాక్యం చేసినప్పుడు యోజక పదాలు, సముచ్చయ బోధకానికి సంబంధించిన యోజక పదాలు వస్తాయి. और तथा या అనే పదాలు వస్తాయి. సుఖ్ దుఃఖ్, సుఖ్ और दुख. अच्छा बुरा, अच्छा और बुरा. సో మనము ఈజీగా అది ద్వంద్వ సమాసాన్ని మనము ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ సమాసం వచ్చేసి ద్విగు సమాసము. ద్విగు అంటే ఇక్కడ పూర్వపదము సంఖ్య ఉండి సమస్త పదము ఒక సమూహం గురించి తెలియజేయాలి. దాన్ని మనము ద్విగు సమాసము అని అంటాము. అష్ట దిగ్గజ్, 8 దిగ్గజోं का समूह, 8 దిగ్గజాల సమూహము. అష్ట దిగ్గజ్ అనేది ద్విగు సమాసము. చౌరాహా, ఓకే, 4 దారుల యొక్క కూడలి. చౌ అంటే 4, చౌరాహా అంటే ఇక్కడ సంఖ్యను తెలియజేస్తుంది. నవగ్రహ, 9 గ్రహోं का समूह, ఒకటే ఒక సమూహం గురించి తెలియజేస్తుంది, సంఖ్య ఉంది. సో దాన్ని మనం ఏమంటాము, ద్విగు సమాసం. ద్విగు సమాసంలో మెయిన్గా పూర్వపదం సంఖ్య అయి ఉండాలి, సమస్త పదము ఒక సమూహం గురించి తెలియజేయాలి. ఓకే, పంజాబ్ అని మనము ఒక రాష్ట్రం పేరు తెలుసు మనకు. పంజాబ్, పంచ్ అంటే 5, పాంచ్ అంటే 5, ఆబ్ అంటే నదులు, 5 నదుల యొక్క సమూహం, అందుకు దానికి పంజాబ్ అని అంటాం. ఇక్కడ ద్విగు సమాసముగా వస్తుంది. త్రివేణి, 3 వేణిयों का समूह या समाहार, ద్విగు సమాసము. ఓకే, ద్విగు సమాసంలో బహుర్విహి సమాసంలో కొద్దిగా తేడా ఉంది. ద్విగు సమాసంలో సమస్త పదము ఒక సమూహముగా రావాలి. అదే బహుర్విహి సమాసంలో పూర్వపదము సమానము కాదు, అటు ఉత్తర అంటే పూర్వపదము ప్రధానము కాదు, ఉత్తర పదము కూడా ప్రధానము కాదు,
అది ఒక కొత్త వేరే వ్యక్తికి విశేషణంగా వస్తుంది. ఉదాహరణకు దశానన్, ఇక్కడ కూడా దశ్ అంటే 10 అని సంఖ్య వచ్చింది, కానీ అది ఒక సమూహం గురించి తెలపడం లేదు, ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తుంది అక్కడ. దశానన్, ఆనన్ అంటే ముఖములు, 10 ముఖములు కలిగిన వాడు ఎవరు? రావణుడు. సో అంటే ఒక వ్యక్తికి విశేషణ సూచకంగా అక్కడ ఆ పదము వచ్చింది, అది బహువ్రీహి సమాసము. కానీ సంఖ్య ఉంది, కానీ దాన్ని ద్విగు సమాసంగా తీసుకోకూడదు, అది ఒక వ్యక్తిని ఉద్దేశించి వచ్చింది కాబట్టి దాన్ని మనం బహువ్రీహి సమాసంగా తీసుకోవాలి. అదే మనము ద్విగు సమాసంలో అయితే సంఖ్య ఉండాలి, ఒక సమూహం గురించి తెలియచేయాలి. నెక్స్ట్ మనకు కర్మధారయ సమాసము. కర్మధారయ సమాసంలో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి విశేషణము, విశేష్యము, ఉపమానము, ఉపమేయము ఉండాలి. విశేషణ, విశేష్య, ఉపమాన, ఉపమేయం. ప్రధానాధ్యాపక్, ప్రధాన్ అనేది విశేషణము, అధ్యాపక్ అనే పదం వచ్చింది, ఇది విశేష్యము. విశేషము అంటే నామవాచకము, అంటే ఏదైనా ఒక నామవాచకానికి ముందు ఏదైనా ఒక విశేషణం వచ్చినట్లయితే అలాంటి పదం ఏదైనా ఉంటే అది మనకు కర్మధారయ సమాసము కిందికి వస్తుంది. లాల్ టోపీ, లాల్ అనేది విశేషణము, టోపీ అనేది సంజ్ఞ. ఓకే, उसी तरह यहाँ पर के लाल किला, के नीलाकाश, नीलाकाश కర్మధారయ సమాస్. కర్మధారయ సమాసంలో విశేషణము, విశేషము ఉంటుంది, ఉపమానము, ఉపమేయము కూడా ఉంటుంది. के चंद्रमुख, चंद्रमा के समान मुख. के नृसिंह, నరరూపి సింహ. ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని మనము కర్మధారయ సమాసంగా తీసుకోవాలి. మన పాఠ్యాంశంలో కూడా కొన్ని ఉదాహరణలు వచ్చాయి, వాటిని మనము ఇక్కడ గమనిస్తాం. సమాస్లో ఏమేమి వచ్చాయి? సమాస్లో మీకు చెప్పినవి అవ్యయీభావ సమాసము. ఓకే, పూర్వపదం అవ్యయమై ఉండాలి, సమస్త పదము కూడా అవ్యయంగా రావాలి, మరియు ఇక్కడ పునరుక్తి శబ్ద కూడా వస్తాయి అవ్యయీభావ సమాస్లో. తర్వాత మీకు తత్పురుష సమాసంలో విగ్రహ వాక్యం చేసినప్పుడు విభక్తి ప్రత్యయాలు వస్తాయి, సమస్త పదం చేసినప్పుడు ఆ విభక్తి ప్రత్యయాలు లోపిస్తాయి. ద్వంద్వ సమాసంలో పూర్వపదము సమానమనే ప్రధానమైనది, ఉత్తర పదము కూడా ప్రధానమైనది. ద్విగు సమాసంలో పూర్వపదము సంఖ్య వస్తుంది, సమస్త పదము ఒక సమూహం గురించి తెలియజేస్తుంది. మరియు నెక్స్ట్ ఇక్కడ మనకు కర్మధారయ సమాసంలో విశేషణము, విశేష్యము మరియు ఉపమానము, ఉపమేయము. చరణ్ కమల్, పాద పద్మములు, పద్మము వంటి పాదములు. ఓకే, ఇక్కడ ఉపమానము, ఉపమేయము. సో చరణ్ కమల్ కర్మధారయ సమాసము. అదేవిధంగా నెక్స్ట్ బహువ్రీహి సమాసంలో పూర్వపదము ప్రధానము కాదు, ఉత్తర పదము కూడా ప్రధానము కాదు. तो इस तरह ओके, पीतांबर, के पीतांबरी माने यहाँ पर कौन है? श्री कृष्ण. के पीला वस्त्र అన్నప్పుడు మనకు ఇక్కడ మనము కర్మధారయ సమాసం తీసుకోవాలి. ఓకే, मैं मंदिर पीतांबर के दर्शन के लिए जा रहा हूँ అంటే అక్కడ శ్రీకృష్ణుడు వస్తాడు. पीला वस्त्र धारण करने वाला कौन है? वह श्री कृष्ण. तो बहुव्रीहि समास. गिरिधर, गिरी को धारण करने वाला अर्थात श्री कृष्ण, बहुव्रीहि समास. दशानन बहुव्रीहि समास. चतुर्भुज, चतुर्मुख, के 4 ముఖములు కలిగిన వాడు బ్రహ్మ. ఓకే, సో ఈ విధంగా పూర్వపదము ప్రధానము కాదు, ఉత్తర పదము ప్రధానము కాదు, దానిని మనము బహువ్రీహి సమాసము అంటారు. 2 పదములు సమానము ప్రధానము అయితే ద్వంద్వ సమాసంగా తీసుకోవాలి. तो यहाँ पर कुछ उदाहरण यहाँ पर प्रस्तुत किए गए हैं. यहाँ पर देखिए, तोप कंपनी बाग में रखा गया. रेखांकित शब्द का समास विकल्पों में से पहचान कर लिखिए.
यहाँ पर 3 ऑप्शंस दिए हैं, एक तत्पुरुष समास, कर्मधारय समास और द्वंद्व समास। तो यहाँ पर कंपनी बाग के, कंपनी के बाग में, तो ये यहाँ पर तत्पुरुष समास है, कंपनी बाग। नेक्स्ट, चिड़िया कभी कभी तोप के अंदर घुस जाती है, रेखांकित शब्द का समास विकल्पों में पहचान कर लिखिए। ఓకే, సో ఇక్కడ మనకు 2 రిపీటెడ్ వర్డ్స్ వచ్చాయి. సో రిపీటెడ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను, కన్ కన్, జన్ జన్, త్రున్ త్రున్, సో ఏక్ ఏక్, క్షన్ క్షన్, పల్ పల్, ఈ పదాలు రిపీటెడ్ వర్డ్స్. ఈ రిపీటెడ్ వర్డ్స్ ఏ సమాసం కిందికి వస్తాయని చెప్పాను, అవ్యయీభావ సమాసము. సో ఆన్సర్ అవ్యయీభావ समास। ओके, तो नेक्स्ट देखिए ऑप्शन तीसरा प्रश्न है यहाँ पर, बच्चे सुबह शाम तोप पर बैठकर खेलते हैं। ओके, సో బచ్చే పిల్లలు ఉదయము సాయంత్రము ఫిరంగి మీద కూర్చొని ఆడుకుంటున్నారు. సో 2 వేరు పదాలు ఉన్నాయి, సుబహ షామ్. ఆ పదాల మధ్య హైఫన్ యోజక్ చిహ్న ఉంది. ఈ విధంగా ఓకే, 2 వేరు పదాలు వచ్చి వ్యతిరేక పదాలు అయినా కావచ్చు. అవి 2 పదాలు ప్రధానమే. అక్కడ సుబహ అనే పదము ప్రధానమే, షామ్ అనే పదము ప్రధానమే. విగ్రహ వాక్యం చేసినప్పుడు ఈ పదాల మధ్య ఔర్ అనేది వస్తుంది, సుబహ ఔర్ शाम। तो सुबह शाम कौन सा समास है, द्वंद्व समास है, सुबह शाम द्वंद्व समास है। नेक्स्ट, सौर मंडल में नवग्रह है, నవగ్రహ, నవ్ అంటే 9 గ్రహాలు, అంటే 9 అనేది ఒక సంఖ్యను తెలియజేస్తుంది. ఓకే, సో यहाँ पर क्या है, సంఖ్య అని తెలియజేస్తే ఏమొస్తుంది, ద్విగు సమాసము. ఓకే, 9 గ్రహాల సమూహము. ఓకే, నెక్స్ట్ 5th वन, तोप पर लड़कों की गुड सवारी देखने लायक है। तो यहाँ पर रेखांकित शब्द क्या है, गुड सवारी। गुड सवारी मीन्स घोड़े पर सवार, माने घोड़े पर, గుర్రపు మీద సవారీ అంటే అక్కడ ఏ విభక్తి, పర్ అనే విభక్తి ప్రత్యయం చేరుస్తున్నాం. ఓకే, అంటే దేంట్లో లోపిస్తాయి విభక్తి చిహ్నాలు, తత్పురుష సమాసంలో. ఓకే, यहाँ पर गुड सवारी, घोड़े पर सवारी. అదే విధంగా గుడ్ దౌడ్ అన్నాం అనుకోండి, माने यहाँ पर घोड़ों की दौड़, घोड़ों की दौड़. ఓకే, దౌడ్ అంటే పరుగు. ఓకే, గుర్రాల యొక్క పరుగు, घोड़ों की दौड़, ఇది కూడా తత్పురుష సమాసమే. गुड साल, घोड़ों माने यहाँ पर घोड़ों के लिए शाला, के लिए అనేది వస్తుంది ఇక్కడ, అది కూడా తత్పురుష సమాసమే. गुड साल, गुड दौड़, गुड सवार यहाँ पर तत्पुरुष समास के अंतर्गत आते हैं. ओके, नेक्स्ट देखिए यहाँ पर नेक्स्ट बिट మనకు 6th बिट గా మనకు సంధి. ఓకే, సంధి అంటే అక్షరాల కలయిక. ఏ అక్షరాల యొక్క కలయిక, మొదటి పదం యొక్క చివరి అక్షరము రెండవ పదం యొక్క మొదటి అక్షరంలో జరిగే మార్పునే మనము సంధి అని అంటారు. किसी शब्द के अंतिम वर्ण और दूसरे शब्द के, माने पहले शब्द का अंतिम वर्ण दूसरे शब्द के पहले वर्ण में जो विकार उत्पन्न होता है उसे हम संधि कहते हैं. हिंदी में 3 संधि है, एक स्वर संधि, दूसरा व्यंजन संधि, तीसरा विसर्ग संधि. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఆలోచించినట్లయితే మనకు పరీక్షలో సంధి పేరు అడగరు, ఒక పదము ఇచ్చి దాన్ని సంధి విచ్ఛేద్ అలగ్. ఓకే, సో సంధి పదాన్ని పూర్వపు స్థితిలో తీసుకురావడం అంటే దాన్ని 2 పదాలుగా విడదీయడం. ఓకే, మనకు ఒక పదం ఇస్తారు, దాన్ని విడదీసి మనము రాయాలి సంధిలో. संधि यहाँ पर देखने पर बहुत से शब्द इसके अंतर्गत आते हैं. इंదులో మనము స్వర సంధిగా తీసుకున్నట్లయితే ఇందులో దీర్ఘ సంధి, గుణ సంధి, యన సంధి, వృద్ధి సంధి, అయాది సంధి వస్తాయి. सत प्लस भाव, सद्भाव, सद्भाव.
ఓకే ఎస్. ఉత్ ప్లస్ లేఖ్, ఉత్ ప్లస్ లేఖ్, ఉల్లేఖ్, ఉల్లేఖ్, ఉత్ ప్లస్ లేఖ్ ఉల్లేఖ్. జగత్ ప్లస్ జనని, జగజ్జనని. నెక్స్ట్ షట్ ప్లస్ ముఖ్, షట్ ప్లస్ मुख, षण्मुख, षट प्लस मुख षण्मुख. ओके, तो इस प्रकार कुछ इंपॉर्टेंट वर्ड्स. और विसर्ग संधि से भी कुछ शब्द देखिए यहाँ पर. मनहा प्लस रंजन, मनहा प्लस रंजन, मनोरंजन, विसर्ग संधि. मनोरंजन, मनहा प्लस रंजन, मनोरंजन. ओके, पयः प्लस द, पयोद, पयोद माने मेघ, पयः प्लस द पयोद. यशः प्लस धरा, यशोधरा. ओके, उसी तरह नीरस, ఇక్కడ కూడా నిహ్ ప్లస్ రస్, నీరస్, నిహ్ ప్లస్ రస్ విసర్గ సంధి. ఓకే, ఇక్కడ మనకు పదం మొత్తం కలిపి రాసినప్పుడు దీర్ఘ ఈకి మాత్ర ఉంది, విడదీసినప్పుడు అది హ్రస్వ ఈకి మాత్రగా వచ్చింది. ఎప్పుడైతే అక్కడ విసర్గం వచ్చిందో దీర్ఘ ఈకి మాత్ర హ్రస్వ ఈకి మాత్రగా మారిపోయింది. సో నీరస్, నిహ్ ప్లస్ రస్ నీరస్. యశః ప్లస్ ధర, యశోధర. మనః प्लस रथ, मनोरथ. तो निह प्लस कलंक, निष्कलंक. तो इस प्रकार. नेक्स्ट उसी तरह यहां पर दुह प्लस बल, दुह प्लस बल, दुह प्लस बल दुर्बल, दुर्बल విసర్గ సంధిగా వచ్చింది. అంటే హిందీలో స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి మూడు ఉన్నాయి. పరీక్షలో అడిగే విధానం బట్టి మనము ఆ పదాన్ని విడదీయడం మనకు రావాలి. కొన్ని పదాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పాఠ్యాంశంలో వచ్చే పదాలు, కొన్ని పాఠ్యాంశంలో వచ్చే, ఇక్కడ మనకు కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సంధికి సంబంధించి చూడండి. हिमालय देश की उत्तरी सीमा पर है, रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचानिए. ఇక్కడ ఆ యొక్క గీత గీసిన పదానికి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. హిమాలయ్, హిమ్ ప్లస్ ఆలయ్, హిమాలయ్. నెక్స్ట్ సెకండ్, భారతవాసి ఉన్నతి చాహతే హై, ఉన్నతి. ఇక్కడ మనము ఉన్నతి यहाँ पर देखिए, ఇక్కడ ఫస్ట్ దానికి ఓకే ఓకే ఫస్ట్ హిమాలయ్. నెక్స్ట్ ఉత్ ప్లస్ నతి, ఉన్నతి. నాకు నా ఒత్తు ఉంది, విడదీసినప్పుడు తాగా మారిపోతుంది. ఉత్ ప్లస్ నతి, ఉన్నతి. ఆప్షన్ क्या है वह, ఉత్ ప్లస్ నతి, ఉన్నతి. నెక్స్ట్ सबका स्वागत भारतीय परंपरा का मूल है, स्वागत. ఇప్పుడు చెప్పాను నేను సు ప్లస్ ఆగత్, స్వాగత్. ఆన్సర్ సు ప్లస్ ఆగత్, స్వాగత్. ఆన్సర్ ఈజ్ దిస్ వన్. నెక్స్ట్ ధర్మావలంబి అనే పదం, గీత గీసిన పదం ఏముంది, ధర్మావలంబి. धर्म प्लस अवलंबी, फर्स्ट ऑप्शन यहाँ पर देखो, फर्स्ट ऑप्शन धर्मावलंबी. नेक्स्ट देखिए यहाँ पर ओके फिफ्थ वन, हमारे गांवों में पुराना पुस्तकालय है, पुस्तकालय. पुस्तक प्लस आलय, पुस्तकालय. ओके, सो यहाँ पर दिस वन नॉट ओके. यहाँ पर देखिए पुस्तक प्लस आलय, पुस्तकालय. సో ఇప్పటి వరకు మనము తత్సం తద్భవ్, నెక్స్ట్ క్రియాపదము, సంఖ్య, అదేవిధంగా సమాస్, విభక్తి చిహ్నాలు, సంధి, అంటే మొత్తం 6 అంశాల గురించి మనము ఇక్కడ చర్చించడము జరిగింది. ఒకవేళ మీ ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదములు. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.